ఇదంతా మనం పక్కన పెడితే ఈ ఎప్స్టీన్ ఫైల్స్ అనేది ఎప్పటినుంచో జరుగుతున్న పెద్ద స్టోరీ. దీని వెనకాల చాలా మంది పొలిటీషియన్స్, చాలా మంది బిగ్ బిలియనియర్స్, మిలియనియర్స్ గూడా ఉన్నారు. సో, అందులో ఎలన్ మస్క్ ఉన్నారు. జో బైడెన్, ట్రంప్ ఉన్నారు. నరేంద్ర మోడీ గూడా బిల్ ఉన్నారని గేట్స్ చెప్తున్నారు. బిల్ బిల్ గేట్స్ గేట్స్ ఉన్నారు. ఉన్నారు. ఎవ్రీవన్ లైక్ చాలా మంది మైకేల్ జాక్సన్ సి అందరూ ఉన్నారని చెప్తున్నారు. ఒకటండి, ఒకటి గుర్తుపెట్టుకోండి. అలిగేషన్‌కి అండ్ వాళ్ళు గిల్టీ అని ప్రూవ్ చేయడానికి ఒక డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు మీరు మాట్లాడుతున్న ఇన్ని పేర్లలో ఓపెన్‌గా జో బైడెన్‌ది వీడియో ఉంది. ట్రంప్‌ది వీడియో ఉంది. బిల్ గేట్స్‌ది వీడియో ఉంది. స్టీఫెన్ హాకింగ్‌ది వీడియో ఉంది. వీళ్ళందరిది వీడియో ఉంది. కానీ మోడీది ఎక్కడ కూడా వీడియో లేదు. సో, ఇట్ ఈస్ టూ ఎర్లీ. ఒక అలిగేషన్ పెట్టే ముందు మనం 100 సార్లు ఆలోచించుకోవాలి. బట్ సమ్‌వేర్ సో, దేర్ ఈస్ ఎ మనం అట్లా మాట్లాడడం నేమ్. కరెక్ట్ కాదు. ఎందుకంటే నేమ్ మాత్రమే అఫీషియల్ వచ్చింది. యాహ్! ఫైల్స్‌లో నేమ్ ఆయన మాత్రం నేమ్ ఉంది. ఫైల్స్‌లో మాత్రం నేమ్ ఆ వచ్చింది. మెయిల్‌లో కూడా పేరు ఉంది. మెయిల్‌లో అతని పేరుంది అని ఒక అలిగేషన్ ఉంది. అది ప్రూవ్ అయ్యేంత వరకు కూడా అతను తప్పు చేసినట్టు అంటే మాట్లాడలేం పేరైతే మనం. ఉంది. బట్ పేరుంది. వీడియో ప్రూఫ్స్ అవన్నీ ఏం లేవు. వీడియో ప్రూఫ్స్ లేనంత మటుకు, ఒక ప్రూవ్ అయినంత మటుకు అయ్యే వరకు కూడా మనం ఎప్పుడు కూడా ఒకరిని నిందించొద్దు. హ్మ్. దట్ ఈస్ వాట్ ఐ ఫీల్. ఎందుకంటే నేను యాస్ ఎన్ అడ్వకేట్, యాస్ ఎ రెస్పాన్సిబుల్ సిటిజన్ ప్రూఫ్స్ లేనిది మాట్లాడొద్దు అని చెప్తా. ఎప్స్టీన్ ఫైల్స్ గురించి మాట్లాడితే జెఫ్రీ ఎప్స్టీన్ అనే ఒక పర్సన్ ఏం చేశాడంటే ఒక ఐలాండ్‌లో హ్మ్. వీళ్ళందరి పెద్ద పెద్ద మిలియనీర్స్, పొలిటీషియన్స్, ఎవరంటే ఒక దేశంని ప్రపంచాన్ని ఏలే పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని మెయిన్‌గా టార్గెట్ చేసుకొని ఈ ఐలాండ్‌లో పిలుచుకొని చేసే ఈ అక్రమాలు. హ్మ్. ఒక ఏమంటారు, ఒక సైకోపాథ్స్ వీళ్ళంతా. ఎందుకు అంటే వీళ్ళందరూ కూడా 60+ ఏజ్ ఉన్నవాళ్ళు. అండ్ వాళ్ళు చేసే పనులన్నీ కూడా చిన్న లైక్ 5 ఇయర్స్, 3 ఇయర్స్, 10 ఇయర్స్ అమ్మాయిలతో, హ్మ్. బేబీస్‌తో. సో, ఎట్లా అంటే అది ఒక మనం మాట్లాడుకుంటాం గదా! ఒక హ్యూమన్స్ ఏదైతే చెయ్యొద్దో ప్రతి ఒక్కటి అక్కడ చేశారు. ఏ హ్మ్. హ్యూమన్ అయితే, ఏ మనిషి అయితే చెయ్యొద్దు అనేది మనం అనుకుంటామో ప్రతీది గూడా ఐలాండ్‌లో జరిగింది. ఎగ్జాంపుల్ పిల్లలను తినడం. హ్మ్. సెకండ్ ఈ ఈ ముసలోళ్ళు, ఈ ఏజ్ వాళ్ళు అంతా ఏజ్ గ్రూప్ పీపుల్ అందరూ గూడా ఎళ్లి చిన్న పిల్లలతోని ఉండడం. అండ్ ఎట్లా అంటే ఇప్పుడు ఇది ఎట్లా బయటకొచ్చింది